Hi friends, this is SSC CHSL explanation paper number 41631 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటంటే కన్వర్ట్ బైనరీ 1101111 2 డెసిమల్. బైనరీస్ ఇచ్చి డెసిమల్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. జనరల్గా డెసిమల్లో కన్వర్ట్ చేయమంటే టూ యొక్క పవర్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం, రైటా? మనకిచ్చిన బైనరీ వాల్యూ ఏంటో చూద్దాం. మనకిచ్చిన బైనరీ వాల్యూ ఏంటంటే 11011111 అని ఇచ్చాడు, రైటా? మనం ఏం చేయాలంటే ఈ బైనరీ వాల్యూస్ని 2 యొక్క పవర్స్తో మల్టిప్లై చేయాలి, రైటా? ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 2 పవర్ 0 నుంచి తీసుకోవాలి. ఇది 2 పవర్ 0, ఇది 2 పవర్ 1, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్, ఇది 2 పవర్ 4, ఇది 2 పవర్ 5, ఇది 2 పవర్ 6. ఇలా 2 యొక్క పవర్స్ తీసుకొని యాడ్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. సో 2 పవర్ 6 ఇంటూ 1, సో 2 పవర్ 6 అంటే 64 ఇంటూ 1 ఈజ్ 64 రాసేసా. అలాగే 2 పవర్ 5 32 ఇంటూ 1 ఈజ్ 32. నెక్స్ట్ 2 పవర్ 4 16 ఇంటూ 0 రాయక్కర్లేదు. 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 1 అంటే 8 అవుతుంది, నోట్ చేయండి. అలాగే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 అంటే 4 అవుతుంది, నోట్ చేసేయండి. 2 పవర్ 1 అంటే 2 అవుతుంది, 2 ఇంటూ 1 ఈజ్ 2. ఇక్కడ 2 పవర్ 0 అంటే 1 అవుతుంది, 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది, అబ్జర్వ్ చేయండి. సో టోటల్ యాడ్ చేసినట్లయితే ఇక్కడ 8 ప్లస్ 2 10 అయింది అక్కడికి. ఇక్కడ ఒక 4 ప్లస్ 4 8 ప్లస్ 2 10 10 ప్లస్ 10 20 ప్లస్ 1 21 ఉంది, గమనించండి. యాడ్ చేస్తే ఇక్కడ 6 ప్లస్ 3 9 ప్లస్ 2 11. సో మొత్తం మీద మనకు రావాల్సిన డెసిమల్ నెంబర్ ఏంటంటే 111 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. బైనరీస్ని డెసిమల్స్లోకి మార్చాలంటే 2తో డివైడ్ చేయాలి. డెసిమల్స్ని బైనరీస్లోకి మార్చాలంటే 2 యొక్క పవర్తో, ఇందాక 2 యొక్క పవర్తో మల్టిప్లై చేయాలి డెసిమల్స్లోకి మార్చాలంటే. అదే బైనరీస్లోకి మార్చాలంటే 2 అనే నెంబర్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. A can finish a work in 18 days, B can do it in 36 days. If they work on it together for 9 days, then what % of work is left? ఏ అనేవాడు ఒక్కడే వర్క్ చేస్తే ఆ వర్క్ను 18 డేస్ చేస్తాడు, బి అనేవాడు చేస్తే 36 డేస్ చేస్తారు. ఇద్దరు కలిపి 9 డేస్ చేశారు. ఇంకా ఎంత వర్క్ మిగిలిందని అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ అనేవాడు 9 డేస్లో 9/18 వర్క్ చేస్తాడు, బి అనేవాడు 9 డేస్లో 9/36 వర్క్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి ఎంత వర్క్ చేస్తారో మనకు కావాలి. సో మనం ఏం చేద్దామంటే ఈ 9 18లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 1/2 మిగిలింది. ఈ 9 మనకి 36లో 1/4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 అండ్ 1/4 అంటే హాఫ్ని 1/4ని యాడ్ చేస్తే 3/4 అవుతుంది, అంటే 3/4. వాళ్ళిద్దరూ కలిపి ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ చేశారంటే 3/4 చేశారు. ఇంకెంత మిగిలిందంటే 1/4 మిగిలింది. సో 1/4 ఫ్రాక్షన్లో ఉంది. మనల్ని అడుగుతుంది పర్సంటేజ్ గురించి అడుగుతున్నాడు. 1/4 ఫ్రాక్షన్ పర్సంటేజ్లోకి మాట్లాడటం అంటే 25% కదా, 100తో మల్టిప్లై చేసి సరిపోతుంది కదా. సో మన ఆన్సర్ లెఫ్ట్ అయిన వర్క్, ఇంకా మిగిలిన వర్క్ ఈజ్ 25%, 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. The diagonal of square is 12 cm. What is the length of side? క్లియర్గా గమనించండి. డయాగ్నల్ యొక్క స్క్వేర్ యొక్క డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు 12 cm అని. అందులో సైడ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా డయాగ్నల్ లెంత్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా D = A√2 అమ్మా. ఇందులో D వాల్యూ 12 అని ఇచ్చేసాడు. 12 = A × √2 అనేది ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఈ 12ను మనం ఏమని రాయొచ్చు అంటే 2 × 6 అని రాయొచ్చు. ఈ √2 ఇటు వచ్చేస్తే /√2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు A. ఈ 2లో √2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే √2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలింది 6√2. సో సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 6√2, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. If on a sale there is 30% discount on the market price of 2500, but the sale is done at 1400 rupee only, వాట్ అడిషనల్ డిస్కౌంట్ డిడ్ ద కస్టమర్ గెట్? ఒక్కసారి బిట్ గమనించండి. షాప్లోకి వెళ్ళగానే ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ 2500 చెప్పాడు. దానిపైన మొదట్లో 30% డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ పోయిన తర్వాత ఈడెంత పే చేశాడంటే 1400 రూపాయలు పే చేశాడు. దానితో పాటు అడిషనల్ డిస్కౌంట్, దీంతో పాటు 30%తో పాటు అడిషనల్ డిస్కౌంట్ ఇంకోటి ఇచ్చాడంటే ఆ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైటా? సో అసలు మార్కెట్ ప్రైస్ ఎంత చెప్పాడంటే 2500 అని చెప్పాడు. దీనికి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 30% ఇచ్చాడు. సో 2500 యొక్క 10% అంటే 250, 30% అంటే 750. సో 2500కి 750 డిస్కౌంట్ ఇచ్చాడు, గమనించండి. డిస్కౌంట్ బాగా ఇంకెంత పే చేయాలి అన్నట్లయితే 100లో 50 పోతే 50,
ఇంక ఇక్కడ మిగిలింది ఏంటంటే 24, ఐ మీన్ 4, 14 అంటే 7, 14లో 7 పోతే 7 అంటే ఇంకా 1 మిగిలింది. 1750 కట్టాలి లెక్క ప్రకారం. కానీ ఎంత పే చేశాడు? 1400 మాత్రమే పే చేశాడు. సో ఇంకా ఎంత తగ్గించాడంటే 1750 నుంచి 1400 పే చేశాడు కాబట్టి 350 లెస్ అయింది గమనించండి. ఈ 350 దేని మీద లెస్ అయింది? 175 1750 పైన లెస్ అయింది. సో 350 1750 పైన ఎంత పర్సెంటో కడితే అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది గమనించండి. రైట్, క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. డైరెక్ట్గా 175 2 టైమ్స్ అని కనిపించేస్తుంది. సో 2 into 10 20 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ టు 10 and 25? అమ్మ ఒక్క విషయం గమనించండి. మనకి 2 నెంబర్స్ ఇచ్చి ఏవైనా A, B అనే 2 నెంబర్స్ ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే థర్డ్ ప్రపోర్షన్ Cతో డినోట్ చేస్తాం. అలా గనక చేయమంటే సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేసి ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి గమనించండి. థర్డ్ ప్రపోర్షన్ C = B² A అనేది ఫార్ములా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 2 నెంబర్లు ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేయాలి, అంటే 25 × 25 బై ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి, బై 10 రాయాలి. 25 స్క్వేర్ అంటే 625 బై 10 ఉంది కాబట్టి 62.5 అవుతుంది థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. In a class of 50 students, there are 27 boys. The average weight of these boys is 72 kg and average weight of all the full class is 55.44 kgs. What is the average weight of the girls of the class is? ఇక్కడ మనకు క్లియర్గా కనుక్కోమంటున్న విషయం ఏంటంటే టోటల్గా 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 27 బాయ్స్, రిమైనింగ్ ఆర్ గర్ల్స్ అవుతారు కదా. 50లో 27 పోతే ఇంకా రిమైనింగ్ 23 ఉంది. వీళ్ళు ఎవరంటే గర్ల్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇచ్చేసాడు 72 kg. ఫుల్ క్లాస్ యొక్క యావరేజ్ కూడా ఇచ్చాడు 55.44 kg. మనల్ని ఎవరిది కనుక్కోమంటున్నాడంటే గర్ల్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. 2 పార్ట్స్ ఉంది కాబట్టి మనం ఎలిగేషన్ ప్రిఫర్ చేయొచ్చు. రైట్, ఎలిగేషన్కి వెళ్ళిపోదాం. ఇదిగో ఎలిగేషన్ వేసేటప్పుడు బాయ్స్ యొక్క యావరేజ్ 72 kg, గర్ల్స్ యొక్క యావరేజ్ మనకు తెలీదు. మిక్చర్ యొక్క యావరేజ్ అంటే క్లాస్ యొక్క టోటల్ యావరేజ్ ఎంత అంటే 55.44 అవుతుంది గమనించండి. ఫైనల్గా ఎలిగేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటంటే రేషియో కదా. దేని రేషియో? క్వాంటిటీ రేషియో. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 27, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 23. ఈ రెండింటికి రేషియో వేస్తాం. కామన్గా ఏ టేబుల్ లేదు కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. రైట్, ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ పార్ట్ కనుక్కోవాలి. అమ్మా ఈ పార్ట్ కనుక్కునేటప్పుడు ఒక చిన్న పాయింట్ గమనించండి. రైట్, వాస్తవానికి 55.44 కంటే 72 పెద్దది కాబట్టి ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తాం. 72ని 55.44ని డిఫరెన్స్ చేస్తాం. ఆ వచ్చిన డిఫరెన్స్ ఈ పార్ట్ 23 పార్ట్స్ అయితే 27 పార్ట్స్ ఎంతో కనుక్కుంటాం. 27లో 9 మల్టిపుల్ ఉంది కాబట్టి అంటే వచ్చే 27 పార్ట్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవుతుంది. అండ్ మిక్చర్ కూడా 9 మల్టిపులే గమనించండి. ఈ పార్ట్ కూడా 9 మల్టిపులే అవుతుంది. రైట్, మనం కనుక్కోవాల్సిన వాల్యూ అంటే గర్ల్స్ యొక్క యావరేజ్ అనేది కంపల్సరీ చీపర్ ఉండాలి. ఎందుకంటే 72 బిగ్గర్ ఉంది కదా మిక్చర్ కంటే, ఒక వాల్యూ తక్కువ ఉండాలి కాబట్టి కంపల్సరీ లెస్సర్ వాల్యూ కనుక్కోవాలి, అంటే మైనస్ చేయాలి. ఇది 9 మల్టిపుల్, మిక్చర్ 9 మల్టిపుల్. అలాగే ఈ 27 పార్ట్స్ 9 మల్టిపుల్. 9 మల్టిపుల్లోంచి 9 మల్టిపుల్ తీస్తే రావాల్సిన రిజల్ట్ కూడా అంటే గర్ల్స్ యొక్క యావరేజ్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఆప్షన్స్లోకి వెళ్ళి 9 మల్టిపుల్ చెక్ చేస్తే ఓన్లీ 4th ఆప్షనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ కూడా చేసే పని లేదు. టోటల్ మిక్చర్ ఇస్ 55.44 is 9 multiple, 27 parts is 9 multiple, 9 multiple minus 9 multiple is equal to 9 multiple. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా క్యాలిక్యులేషన్ చేసే పని లేదు గమనించండి. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. If a saree is sold for 1900, the seller will face 5% loss. శారీని 1900 రూపీస్ అమ్మినప్పుడు 5% లాస్ వచ్చింది. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి సెల్ ద శారీ టు గెయిన్ 15% ప్రాఫిట్? 15% ప్రాఫిట్ రావాలంటే ఆ శారీని ఎంత కమ్మాలని అడుగుతున్నాడు. అమ్మ మనం 15% గెయిన్ రావాలంటే మనం 115%కి సేల్స్ చేయాలి కదా. రైట్, 115% పర్సెంటేజ్ అంటే బై 100. 115లో ఉన్న 5 మల్టిపుల్ 100లో ఉన్న 5 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర 5 మల్టిపుల్ మిగలొచ్చు మిగలకపోవచ్చు, మనకు సంబంధం లేదు. ఆ 5 మల్టిపుల్ గురించి చెక్ చేయకూడదు. ఇంకా ఏం చెక్ చేయొచ్చు అంటే మనకు తెలిసి 115లో 23 మల్టిపుల్ ఉంది గమనించండి. అంటే ఇప్పుడు మన ఆన్సర్ 115% అవ్వాలంటే 23 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 23 మల్టిపుల్ ఓన్లీ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే ఇలా చెక్ చేయడం కుదరకపోతే క్వశ్చన్ ప్రకారం చేస్తే 1900 కమ్మినప్పుడు 5% లాస్ అయ్యారు అంటే
95% సేల్స్ జరిగింది. సో 1900 ఈజ్ 95%. మనకు కావాల్సింది గెయిన్ 15% అంటే మనం 115% అమ్మాలి. సో 115% ఈజ్ వాట్ అని మాట్లాడాలి. క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 95 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది గమనించండి. 20 115 ఎంత అవుతుంది అన్నట్లయితే 2300 అవుతుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. ప్రణీత్ గాట్ 30 మార్క్స్ ఇన్ మ్యాథ్, దెన్ వాట్ షీ గాట్ ఇన్ సైన్స్. ఇక్కడ సైన్స్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో మ్యాథ్స్లో దానికంటే 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయో తక్కువ వచ్చాయో మనకు తెలియదు, కానీ మ్యాథ్స్కి సైన్స్కి వచ్చిన మార్క్స్ డిఫరెన్స్ మాత్రం 30 మార్క్స్. మ్యాథ్ మార్క్స్ ఆర్ 60% ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మార్క్స్. మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే టోటల్గా మ్యాథ్స్లో సైన్స్లో టోటల్గా వచ్చిన మార్క్స్లో 60% ఆఫ్ మార్క్స్ మ్యాథ్స్లో వచ్చాయంట. వాట్ ఆర్ హర్ సైన్స్ మార్క్స్, సైన్స్ మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి పాయింట్ గమనించినట్లయితే 2 సబ్జెక్టులు ఉన్నాయి టోటల్గా, ఒకటి మ్యాథ్స్ ఒకటి సైన్స్ ఒకటి. 2 సబ్జెక్టులో కలిపి 100% రావాలి. అందులో 100%లో మ్యాథ్స్లో ఒక్క దాంట్లో 60% వచ్చినాయి. మరి మ్యాథ్స్లో 60% వస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ 40% సైన్స్లో వచ్చినట్టే కదా, రైట్. అంటే మ్యాథ్స్లో 60% సైన్స్లో 40%, రెండింటి యొక్క డిఫరెన్స్ పర్సంటేజ్ ఎంత అంటే 20% అని అర్థం. వీడే చెప్తున్నాడుగా ప్రణీత గాట్ 30 మార్క్స్ ఇన్ మ్యాథ్, దెన్ వాట్ షీ గాట్ ఇన్ సైన్స్. సైన్స్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో దానికంటే 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఎక్కువ అని ఇప్పుడు మాట్లాడవచ్చు, ఎందుకంటే పర్సంటేజ్లు డిసైడ్ అయింది కదా. సో మ్యాథ్స్లో సైన్స్ కంటే 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఈ డిఫరెన్స్ 20% ఈజ్ 30 మార్క్స్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సైన్స్లో వచ్చిన మార్క్స్. సైన్స్లో వచ్చిన మార్క్స్ 40%. 20% 30 అయితే 40% ఏమవుతుంది 60 అవుతుంది కదా. సో గమనించండి 60 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. టు ట్రావెల్ 432 km an express train takes 1 hour more than Duranto. If however the speed of the express train is increased by 50%, it takes 2 hours less than Duranto. What is the speed of Duranto train? ఇక్కడ క్లియర్గా గమనించండి. 2 రకాల ట్రైన్స్ ఉన్నాయమ్మా. మొదటి దాని పేరు ఎక్స్ప్రెస్, రెండో దాని పేరు డ్యూరెంటో. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ ట్రైన్ 432 km వెళ్ళేటప్పుడు మొదట్లో రెండో ట్రైన్ కంటే 1 hour ఎక్కువ టైం తీసుకుంది. 1 hour more than Duranto. If however the speed of the express train is increased by 50%, ఎక్స్ప్రెస్ ట్రైన్ తన స్పీడ్ని 50% ఇంక్రీజ్ చేసినట్లయితే రెండో ట్రైన్ కంటే అప్పుడు టైం 2 hours లెస్ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద డ్యూరెంటో ట్రైన్? రెండో ట్రైన్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు. క్లియర్గా చెక్ చేయండి అమ్మా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది దేని గురించి అంటే, నేను కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, డ్యూరెంటో ట్రైన్ గురించి నేను మాట్లాడట్లా. అలా మాట్లాడేటప్పుడు 1 hour మోర్ 2 hour లెస్ అని ఉంది. ఇది ఏంటి అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్న డిఫరెన్స్ ఆఫ్ టైం. సో మొదట్లో 1 hour ఎక్కువ తీసుకుంది, తర్వాత స్పీడ్ పెంచుకున్నాక 2 hours తక్కువ తీసుకుంది. ఆపోజిట్గా ఉంటే యాడ్ చేయాలనుకున్నాం కదా డిఫరెన్స్ చూడటం కోసం. అంటే మొదట్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్న దానికి రెండోసారి ఎక్స్ప్రెస్ తీసుకున్న టైంకి డిఫరెన్స్ ఎంత అంటే 3 hours, బికాజ్ 1 hour మోర్ 2 hours లెస్ కాబట్టి. ఒక్కసారి పాయింట్ గమనించినట్లయితే మన దగ్గర స్టార్టింగ్లో అసలు మొత్తం నేను ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించే మాట్లాడుతున్నానమ్మా. ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించే మాట్లాడుతున్నా. ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్టింగ్లో 100% స్పీడ్తో బయలుదేరింది అనుకుందాం. వాడే చెప్పాడుగా తర్వాత 50% స్పీడ్ పెంచిందని, అంటే 150% స్పీడ్తో వెళ్ళింది. రెండింటి యొక్క స్పీడ్స్ రేషియో ఎలా ఉందంటే 2:3 రేషియోలో ఉంది. గమనించండి, రెండింటి యొక్క స్పీడ్స్ రేషియో 2:3. ఏ రెండింటి యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్దే మొదట్లో, ఆ తర్వాత పెంచిన తర్వాత 2:3 రేషియోలో ఉంది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇన్వర్స్ చేస్తున్నా. 2:3ని ఇన్వర్స్ చేస్తే 3:2 అవుతుంది. ఇది ఏ రేషియోగా మారిపోతుంది అంటే టైం రేషియోగా మారిపోతుంది. గమనించండి, రైట్. ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించినట్లయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్టింగ్లో 3 parts ఆఫ్ టైం తీసుకుంది, తర్వాత 2 parts ఆఫ్ టైం తీసుకుంది. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే 1 part. మనం ఏమనుకున్నాం, డిఫరెన్స్ మాట్లాడాలి అంటే 1 hour మోరు అలాగే 2 hours లెస్ ఉంది కదా. కాబట్టి మనం ఏమనుకున్నామంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే యాడ్ చేస్తే సరిపోతుంది. సో 1 part ఈజ్ 1 + 2 3 hours అవుతుంది. 1 part 3 hours అయితే ఆటోమేటిక్గా 2 parts ఎంతో కనుక్కుంటున్నా. 2 parts అంటే సెకండ్ పార్ట్లో ట్రావెల్ చేసినప్పుడు 2 parts ఎంత అవుతుందంటే 6 hours అవుతుంది. గమనించండి, అంటే సెకండ్ టైం చేసినప్పుడు 2 hours లెస్ తీసుకుంది కదా ఎవరికంటే డ్యూరెంటో కంటే. అంటే ఇప్పుడు సెకండ్ టైము ఎక్స్ప్రెస్ ట్రైన్ 6 hours తీసుకుంటే మరి ఆ రెండో ట్రైను 8 hours తీసుకుంటుందనే కదా అర్థం, రైట్. ఇప్పుడు డ్యూరెంటో ట్రైన్ యొక్క టైం వచ్చేసింది 8 hours అని. మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఆఫ్ డ్యూరెంటో ట్రైన్ కావాలి. సో డిస్టెన్స్ ఈజ్ 432 km, టైమ్ ఈజ్ 8 hours,
రెండింటిని డివైడ్ చేస్తే స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ వస్తుంది. క్యాన్సిల్ చేద్దాం, 8తో క్యాన్సిల్ చేస్తే 8 5 times 40 అండ్ 8 4 times 32, 54 ఇస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఈ పాయింట్ తెలిస్తే లెక్క నేను నోటితో చేయొచ్చు, జాగ్రత్తగా చెక్ చేసుకోండమ్మా సరిపోతుంది. స్టార్టింగ్ స్పీడ్ 100, తర్వాత స్పీడ్ 150, రేషియో ఇస్ 2:3. ఇన్వర్స్ చేస్తే టైమ్స్ రేషియోలోకి మారిపోతుంది 3:2. 3 parts ఆఫ్ టైంలో ఉన్నప్పుడు 2 parts ఆఫ్ టైంలో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఇస్ 1 part. 1 part is 3 hours, 2 parts is 6 hours. ఈ 6 hours ఎప్పుడు అంటే సెకండ్ టైంలో ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్న టైము. అది రెండో ట్రైన్ కంటే 2 hours లెస్ అని ఉంది కాబట్టి డ్యూరెంటో ట్రైన్ 8 hours తీసుకుందని అర్థం. సో మన దగ్గర డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, స్పీడ్ కనుక్కున్నాం. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 ఫర్ 1 year at 12% per annum కాంపౌండెడ్ ఇయర్లీ అండ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ? మనల్ని అడుగుతుంది ఏంటంటే 4000 ప్రిన్సిపల్ పైన 12% చొప్పున హాఫ్ ఇయర్లీకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, ఇయర్లీకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో 1 yearకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12%, నాకు హాఫ్ ఇయర్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. రైట్, ఒక్కసారి గమనించినట్లయితే టైం పీరియడ్ ఎంత అంటే 1 year, కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? హాఫ్ ఇయర్లీ చొప్పున క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ముందు మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయాలి, ఇది గమనించండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అవుతుంది. ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. 1 yearలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 half years ఉంటాయి. అంటే మనం రెండింటికి సంబంధించిన ఎఫెక్టివ్ పర్సంటేజ్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎఫెక్టివ్ పర్సంటేజ్ దేన్ని తీసుకొని వేయాలి? 6ని తీసుకొని వేయాలి. 6 + 6 + 6 × 6/100 వేస్తే సరిపోతుంది. 6 + 6 is 12, 6 × 6 is 36/100 ఉంది కాబట్టి 12.36 అని మాట్లాడాలి. ఇది ఏంటి అంటే హాఫ్ ఇయర్లీ చొప్పున 1 yearకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఇయర్లీ చొప్పున 1 yearకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదేమో 12%, ఇది 12.36%. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 0.36%. మనల్ని కనుక్కోమంది డిఫరెన్సే కదా, దేనిపైన? ప్రిన్సిపల్ 4000 పైన. సో 4000కి 0.36% ఎంత అవుతుందో కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. గమనించండి. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఒక 0 ఉంది కాబట్టి ఒక డెసిమల్ క్యాన్సిల్ అయ్యి ఇంకొక డెసిమల్ మిగులుతుంది. 3.6 × 4. మనకు కావాల్సింది 36 4 times చేసి ఒక డెసిమల్ పెడితే సరిపోతుంది. 36ని 4 times చేయటం అంటే 2 సార్లు డబల్ చేయటం. ఒకసారి డబల్ చేస్తే 72, 72ని మరొకసారి డబల్ చేస్తే 144. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 144, బట్ డెసిమల్ ఉంది కాబట్టి 14.4 అని మాట్లాడాలి. 14.4 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. 7x - 3 × 2x - 3/2 is equal to 1/2. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఈ ముందు ఏం చేద్దామంటే ఎక్స్లని ఒక పక్కన రాసుకోవడం కోసం కొద్దిగా సింప్లిఫై చేద్దాం ఈ స్టెప్ని. 7x ఇక్కడ చూడండి, ఇంటూ 3 ఉంది, ఇక్కడ /2 ఉంది. ఒకేసారి రెండింటిని కలిపి మల్టిప్లై చేసేద్దాం. 3/2 × 2x ఏమవుతుందంటే 3x అవుతుంది. అమ్మా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంటూ 3 చేస్తున్నా, /2 చేస్తున్నా, మైనస్తో కూడా మల్టిప్లై చేస్తున్నా. -3/2 × 2x అంటే -3x అవుతుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ గమనించండి, 3/2 × 3 అంటే 9/2 అవుతుంది. 9/2ని అలాగే రాసేద్దాం, 9/2 అనే రాసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ మీరు గమనించండి, 7xలో 3x పోతే 4x మిగులుతుంది. ఈ 9/2 వెళ్ళిపోతే -9/2 అవుతుంది. అప్పుడు 1/2లో 9/2 పోతే మిగిలేది -8/2 మిగులుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి, 2 4 times క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు -1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If a plus b is equal to 4 and ab equal to 3, then what is the value of a cube plus b cube? రెండు నెంబర్ల ప్రొడక్ట్ 3 అవ్వాలి, సమ్ 4 అవ్వాలి. వాటి యొక్క a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కనుక్కోమంటున్నాడు. ఎజంప్షన్ బేస్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా ఇలాంటి బిట్టే మాట్లాడుకున్నాం. a × b 3 అవ్వాలి అంటే అసలు 3 రాసే పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే 1 × 3 మాత్రమే ఉంది. అందుకని నేను ఏమంటానంటే ఏ ఈ ప్లేస్లో 1 తీసుకుందామంట, బి ప్లేస్లో 3 తీసుకుందామంట. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా, అది ఈక్వల్ అవుతుందో కాదో చూద్దాం. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 3 తీసుకుంటే నాకు రిజల్ట్ 4 వచ్చింది. వాడి దగ్గర రిజల్ట్ కూడా 4 అంటే సరిపోయింది. ఏ బదులు 1, బి బదులు 3 అని మాట్లాడేయచ్చు. ఏ క్యూబ్ అంటే 1, బి క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27. సో 1 + 27 యాడ్ అయితే 28 అవుతుంది. 28 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. The sum of fraction and 7 times of its reciprocal is. క్లియర్గా గమనించండి, 7 times of its reciprocal is. లెక్క మొత్తం చదవద్దమ్మా. ఇంకా ఈ ఒక్క పాయింట్ చూడండి,
7 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటున్నాడు అంటే ఆ నంబర్ యొక్క న్యూమరేటర్లో, ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్లో 7 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్లో 7 మల్టిపుల్ ఉంది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లోనే. సో ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రైటా, మీకు ప్రూఫ్ కోసం బిట్టు మాట్లాడుతున్నాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ద సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ 7 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 11/2. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? ఫస్ట్ ఆప్షన్ నుంచి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. 7/2 మన దగ్గర ఉన్న ఫ్రాక్షన్, దాని యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే 2/7. రెసిప్రోకల్కి ఎన్ని టైమ్స్? 7 టైమ్స్ తీసుకోమన్నాడు. ఆ తర్వాత ఆ ఫ్రాక్షన్ని 7 టైమ్స్ ఆఫ్ రెసిప్రోకల్ని యాడ్ చేయమన్నాడు. అలాగే యాడ్ చేద్దాం. 7 క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 2 4, 4 + 7 is 11/2 మిగిలింది. మనకు కావాల్సిందేమో 11/2నే, మనకు వచ్చింది కూడా 11/2నే, కాబట్టి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. The third and ninth term of arithmetic progressions are -8 and 10 respectively. What is the 16th term? క్లియర్గా ఫార్ములాల ప్రకారం చేసుకోవటమే. థర్డ్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఫార్ములా a + 2d అమ్మ. a + 2d వాల్యూ ఎంత అంటే -8 అని ఇచ్చాడు. అలాగే నైన్త్ టర్మ్ అంటే a + 8d అని ఫార్ములా. దీని వాల్యూ ఎంత అని ఇచ్చాడంటే 10 అని ఇచ్చాడు. 16th టర్మ్ కనుక్కోవాలి అంటే a + 15d చేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మైనస్ చేద్దాం. సాల్వ్ చేయడం అంటే మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతే తెలిసిన విషయమే. ఏలో -a క్యాన్సిల్ అయిపోతుంది. 8dకి -2dకి డిఫరెన్స్ 6d. 10 + 8 is 18. d is equal to 3 అవుతుంది. 6d 18 అయితే d is equal to 3. సో d is equal to 3ని ఈ సెకండ్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? a + 2d. d ప్లేస్లో 3 పెడితే 2d అంటే 6 అవుతుంది. -8 గమనించాలి. ఇక్కడ ఈ +6 అదర్ సైడ్ వెళ్ళిపోతే -6 అవుతుంది. సో a is equal to -8 అండ్ -6 యాడ్ అయితే -14 అవుతుంది. a is equal to -14, d is equal to 3 వచ్చింది. మనకు 16th టర్మ్ కావాలి. 16th టర్మ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a + 15d. a అంటేనేమో -14 అమ్మా, d అంటేనేమో 3. 15 × 3 45. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇది 45 - 14. 45లో 14 తీసేస్తే 31 మిగులుతుంది. 31 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ 1, 2 ఇన్ ద లైన్ y is equal to 3? ఇదిగో క్లియర్గా గమనించండి. y పైన రిఫ్లెక్షన్ ఉంది. y is equal to 3 అంటున్నాడు కాబట్టి y కోఆర్డినేట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. అంటే 2 మారుతుంది అండ్ 1 అనేది ఏ విధంగా మారదు. x కోఆర్డినేట్ అలాగే ఉంటుంది. ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. x కోఆర్డినేట్ అలాగే 1 అన్నది ఎక్కడుందంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్లో లేదు కాబట్టి సో థర్డ్ అండ్ ఫోర్త్లు మన ఆన్సర్లు కావు. ఫస్ట్ అండ్ సెకండ్లు మన ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాడు ఏమంటున్నాడు? మిర్రర్ లైన్ y is equal to 3 అంటున్నాడు. పాయింట్ 2 అంటున్నాడు. ఒక్కసారి చెక్ చేస్తే y is equal to 3. 3 దగ్గర మిర్రర్ లైన్ ఉంది. ఇట్లాగా తీసుకుందాం. y కదా, నిలువుగా తీసుకుందాం. ఇదేదో 0, ఆరిజిన్ 0. ఇది 1, ఇది 2, ఇది 3. ఇది గమనించండి, ఇది 3. రైట్. ఇంకా మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే y is equal to 3 పైన మిర్రర్ లైన్ ఉంది అండ్ రిఫ్లెక్షన్లో y వాల్యూ 2 ఉంది. అంటే ఇక్కడ ఉంది. ఈ 2కి మనం రిఫ్లెక్షన్ చూడాలి. ఇక్కడ చూడండి, లైన్కి బిలో సైడ్ 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి అబోవ్ సైడ్ 1 యూనిట్ డిస్టెన్స్ తీసుకోవడమేగా. 3కి 1 యూనిట్ డిస్టెన్స్ అంటే 4ఏ కదా. సో ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏమవుతుందంటే 1, +4 అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాంటిది సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. Point A 2, 1 divide segment BC in the ratio 2:3. Coordinates of B are 1, -3 and C are 4, y. What is the value of y? ఇక్కడ క్లియర్గా గమనించండి. పాయింట్ ఏ అనేది ఉంది. దాని యొక్క వాల్యూ కోఆర్డినేట్స్ ఇచ్చాడు 2, 1. ఇది BC అనే లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ B యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు, C యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు. C యొక్క కోఆర్డినేట్స్లో y అనే అన్నోన్ ఉంది. ఆ అన్నోన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అమ్మ, ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు ఎంతవరకు అయితే అడిగాడో ఆ పాయింట్ వరకు చేయండి. మాకు వచ్చు కదా అని మొత్తం చేయబాకండి. సో లైన్ సెగ్మెంట్ యొక్క డివైడ్ చేసే రేషియో అనగానే సెక్షన్ ఫార్ములా అని గుర్తొస్తుంది మీకు. సెక్షన్ ఫార్ములా అంటే mx1 + nx1/m + n, my2 + ny1/m + n. ఇందులో మీకు కావాల్సింది y కోఆర్డినేట్ కాబట్టి సెకండ్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములాలో my2 + ny1/m + n ఇంతవరకు తీసుకోండి, సరిపోతుందమ్మా. రైటా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫార్ములా రాస్తున్నా అర్థం కావటం కోసం. మీరైతే ఫార్ములా కూడా రాయకూడదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూషనే చేయాలి. my2 + ny1/m + n అని రాయండి. ఇంతవరకు y కావాలి కాబట్టి ఇంతవరకు చాలు. అదే x కావాల్సి వస్తే mx2 + nx1/m + n రాసేవాళ్ళు. ఇదేంటి? ఏ పాయింట్ అయితే డివైడ్ చేస్తుందో అందులో ఉన్న సెకండ్ కోఆర్డినేట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.
m అంటే రేషియో 2 పార్ట్స్, n అంటే 3 పార్ట్స్. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m అంటే 2 పార్ట్స్, y2 అంటే రెండో దాంట్లో ఉన్నది y, 2y ప్లస్ n అంటే 3 పార్ట్స్, y1 అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న ఇది -3. సో -3 ఇజ్ ఈక్వల్ టు m ప్లస్ n అంటే 5 కదా, ఈ బై 5 ఇటు వచ్చేస్తే 1 into 5 5 అయిపోతుంది కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. పాయింట్ మీకు అర్థమైంది. 2y ఇక్కడ గమనించండి, -3 into -3 -9 అదర్ సైడ్ వెళ్ళిపోతే +9 అవుతుంది, +9 + 5 14 అవుతుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 14, దెన్ y ఈజ్ ఈక్వల్ టు 7. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది y కాబట్టి y వాల్యూ 7 అవుతుంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళండి, బిట్ నెంబర్ 67. At what point does the line 2x plus 5y minus 6 cuts the x-axis? x-axisని కట్ చేస్తుందంటే అర్థం ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలని అర్థం. సో y ప్లేస్లో 0 కనుక పెట్టినట్లయితే 2x ప్లస్ 5 ఇంటూ 0 0, 2x ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా -6 మిగులుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -3 మిగులుతుంది. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే -3, 0 అనేది మనకు కావాల్సిన పాయింట్. అలాంటిది ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 68. ట్రయాంగిల్ ABC is right angled at B, BD is an altitude, AD is equal to 9 cm and DC equal to 16 cm. What is the value of BD? నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 68. ట్రయాంగిల్ ABC is right angled at B, BD is an altitude, AD equal to 9 cm and DC 16 cm. What is the value of BD? ఇక్కడ క్లియర్గా గమనించినట్టు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏం పేరు పెట్టాడంటే ABC అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఇది ఏ అనుకుందాం, బి దగ్గర రైట్ యాంగిల్ ఇచ్చాడు, అండ్ ఇది సి అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే బీడీ అనే ఒక ఆల్టిట్యూడ్ తీసుకున్నాడు, దేనిపైకి, ఏసీ పైకి, అంటే ఇది తీసుకున్నాడు. అందులో లెంత్ ఆఫ్ ఏడీ ఎంత ఇచ్చాడంటే 9 ఇచ్చాడు, డీసీ ఎంత ఇచ్చాడంటే 16 ఇచ్చాడు. మనల్ని బీడీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం తెలుసుకోవాల్సిన ఒక రూల్ ఏంటంటే, డైరెక్ట్గా ఒక రూలు, బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఇంటూ డీసీ అవుతుంది. గమనించండి, ఇది ఇంపార్టెంట్ రూలు. మొత్తం ఈ ట్రయాంగిల్లో ఇలా ఉంటే కనుక 3 రూల్స్ ఉంటాయని చెప్పాను, అందులో ఇది ఒక రూల్ అమ్మా. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఇంటూ డీసీ. అంటే ఏడీ ఎంత ఇచ్చాడంటే 9 అని, డీసీ 16 అని ఇచ్చాడు. 9 into 16 ఈజ్ 144 అవుతుంది. సో బీడీ స్క్వేర్ కనుక 144 అయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 69. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 45 ప్లస్ 4/√3 secant 60? tan 45 అంటే 1 ప్లస్ 4/√3 secant 60. secant 60 అంటే cos 60 రెసిప్రోకల్, cos 60 ఈజ్ 1/2, secant 60 ఈజ్ 2. సో ఫైనల్గా మిగిలింది ఏంటంటే 1 ప్లస్ 8/√3 మిగిలింది. 4 into 2 అంటే 8 కదా, 8/√3 మిగిలింది. క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ప్లస్ 8/√3 వస్తుంది. గమనించండి, ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఇదిగో ఇలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. √3 ప్లస్ 8/√3 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 70. ట్రయాంగిల్ DEF ఈజ్ రైట్ యాంగిల్ అట్ E, యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 30 degree. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ DE ఆఫ్ EF ఈజ్ ఈక్వల్ టు 2√3 cm. ఇక్కడ క్లియర్గా గమనించండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు ఏం పేరు పెట్టాడంటే DEF అన్నాడు. ఎక్కడ రైట్ యాంగిల్ ఇచ్చాడంటే ఈ దగ్గర, దీన్ని DEFగా తీసుకుందాం. ఇందులో ఇది రైట్ యాంగిల్, D దగ్గర 30 ఇచ్చాడు, ఆటోమేటిక్గా F దగ్గర 60 అవుతుంది, ఇది మనకు తెలిసిన విషయమే. ఇందులో EF ఎంత ఇచ్చాడంటే 2√3 ఇచ్చాడు. EF మనల్ని ఏం కనుక్కోమన్నాడు, లెంత్ ఆఫ్ DE కనుక్కోమన్నాడు. రైట్, ఒక్కసారి మన దగ్గర ఒక్క పాయింట్ గమనించండి, Fకి ఆపోజిట్ సైడ్ కనుక్కోమన్నాడు, Fకి ఎడ్జసెంట్ సైడ్ ఉంది, అంటే 60 తీసుకొని ఆపోజిట్ కనుక్కోమన్నాడు. ఎడ్జసెంట్ ఉంది కాబట్టి tan తీసుకుంటే సరిపోతుంది. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే DE అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అంటే 2√3 అవుతుంది. గమనించండి, tan 60 వాల్యూ ఎంత, √3 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్లేస్లో √3 కనుక తీసుకున్నట్లయితే √3 ఇంటూ 2√3 క్రాస్ మల్టిప్లై అయిపోతుంది. సో 2√3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 ఇంటూ √3 3, 3 ఇంటూ 2 6 అవుతుంది. లెంత్ ఆఫ్ DE ఈజ్ ఈక్వల్ టు 6, థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 71. ఇఫ్ sin theta ఈజ్ ఈక్వల్ టు 20/29, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos theta? అమ్మ మనల్ని కనుక్కోమంటుంది cos theta కదా. ఒక్కసారి పాయింట్ గమనించండి, sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అవునా. ఆపోజిట్ సైడ్ ఏమో 20 పార్ట్స్, హైపోటెనస్ ఏమో 29 పార్ట్స్. గమనించండి, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది cos theta. cos theta అంటే ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఉండాలి.
హైపోటెనస్ అంటే ఎన్ని పార్ట్స్ అని మాట్లాడుకున్నాం, 29 పార్ట్స్ అని మాట్లాడుకున్నాం. అంటే డినామినేటర్లో 29 పార్ట్స్ ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి డినామినేటర్లో 29 పార్ట్స్ ఎక్కడుందని చూస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది, అలాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది. ఇక మిగతాయి మన ఆన్సర్లు కాదని డిసైడ్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ మన ఆన్సర్. రైట్. ఇంకొక విషయం, మరి ఎక్కడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ సమానంగా ఉంటాం మనకు తెలుసా అంటే తెలియదు, కుదరదు, అలా జరగదు. ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ 20 పార్ట్స్ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ కూడా 20 పార్ట్స్ ఉంటుందా అంటే ఉండదు. అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా పోతుంది. ఇక మిగిలిన సెకండ్ ఆప్షనే కదా. సో సెకండ్ ఆప్షన్లో 21/29 మన ఆన్సర్ అవుతుంది. కాస్ థీటా ఈక్వల్ టు 21/29 సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. అలా చేయటం వల్ల, ప్రీవియస్ బిట్ని అలా చేయటం వల్ల పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం మళ్ళీ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని వేసి క్యాలిక్యులేషన్ చేస్తే పని తప్పుతుంది. ఇక్కడ ఏంటంటే లైన్ గ్రాఫ్ ఇచ్చాడు. లైన్ గ్రాఫ్లో వై యాక్సిస్ మీద ప్రాఫిట్ ఇన్ రూపీ ల్యాక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ ఇచ్చాడమ్మా. ఇక్కడ ఒక్కసారి గమనించండి, 2013 ఇయర్లో -10 అని ఇచ్చాడు. అంటే అక్కడ ప్రాఫిట్ రాలేదు, లాస్ వచ్చిందని అర్థం. మిగతా అన్ని చూడండి, ఇక్కడ పైన పాజిటివ్స్ ఇచ్చాడు, పాజిటివ్ ఇచ్చాడంటే ప్రాఫిట్ వచ్చిందని. ద కంపెనీ రిపోర్టెడ్ ఏ లాస్ ఇన్ విచ్ ఇయర్, ఏ ఇయర్లో లాస్ వచ్చిందని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 2013లో నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి అక్కడే లాస్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. వాట్ ఈస్ ద క్యుములేటివ్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ద కంపెనీ ఇన్ ద గివెన్ 6 years? అంటే క్యుములేటివ్ అంటే అన్ని ప్రాఫిట్స్ని యాడ్ చేయమని అర్థం. సో అన్ని 6 years మీద టోటల్ ప్రాఫిట్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తుంటే ఫస్ట్ది 20, తర్వాత 30, 20 + 30 50 అమ్మా. కానీ తర్వాత లాస్ వచ్చింది కదా, 50 - 10 అంటే 40, 40 + 5 45, 45 + 15 60, 60 + 10 70. సో టోటల్ క్యుములేటివ్ ప్రాఫిట్ ఈజ్ 70 అని అర్థం అమ్మ. 70 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. బై వాట్ వాల్యూ ప్రాఫిట్ ఇన్ 2012 వాజ్ మోర్ ఇన్ పర్సంటేజ్ దెన్ ద ప్రాఫిట్ ఆఫ్ 2011? 2011కి 2012కి మోర్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. 2011లో ఉంది 20, 2012లో ఉంది 30. సో ఈ రెండింటి యొక్క మోర్ ఎంత అంటే ఎంత పెరిగింది, 20 నుంచి 30కి వెళ్ళిందంటే 10 పెరిగింది. దేనిపైన పెరిగింది, 20 పైన పెరిగింది. అంటే 10 20కి ఎంత పర్సెంట్ కడితే సరిపోతుంది గమనించండి. సో క్లియర్గా చెక్ చేసినట్లయితే 20 5 times 10 5 times is 50. సో 50% మన ఆన్సర్ అవుతుంది, అదే గమనించండి అమ్మా. ఇంకొక పాయింట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75. If the profit are added to the company's reserves and the reserves stood at 150 lakh at the end of 2015, what were the reserves in lakhs in the beginning of 2012? ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ప్రాఫిట్గా వచ్చిన వాటన్నిటిని రిజర్వ్ చేసుకుంటే టోటల్ రిజర్వ్ యొక్క వాల్యూ ఎంత అంటే 150 lakhs ఎప్పటికంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 2015. అంటే ఇందులో 2016 పార్ట్ ఉండదు. 2015 చివరి వరకు మొత్తం రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, నిల్వలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 150 lakhs ఉన్నాయి. వాట్ వర్ ద రిజర్వ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2012? 2012కి ముందు రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. రైట్. మనం ఏం చేద్దామంటే ఒక్కసారి నేను చెప్పే పాయింట్ వినండి అమ్మా. 2012 నుంచి 2015 వరకు మన లెక్క ప్రకారం ప్రాఫిట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. 2015 వరకు ప్రాఫిట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. 12 నుంచి కదా, సో 12లో 30, తర్వాత 13లో -10, 30 - 10 అంటే 20, 20 + 5 25, 25 + 15 అంటే 40. అంటే 2012 నుంచి 2015 వరకు 40 ఉన్నాయి నిల్వలు lakh రూపీస్లో. సో మన లెక్క ప్రకారం ఫ్రమ్ 2012 to 2015 40 lakhs. వాడు ఏం చెప్పాడు, 2015 ఎండింగ్ వరకు చూస్తే 150 lakhs ఉన్నాయి, 150 lakhs ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు నేను చూడండి 2015 ఎండింగ్ వరకు అంటే 150 lakhsలో నుంచి 2012 to 15 వరకు ఉన్న 40 lakhsని తీసేస్తే మిగిలేది ఏమవుతుందంటే 2012కి బిగినింగ్లో ఉన్న రిజర్వ్స్ అవుతుంది. గమనించండి, 150లో 40 తీసేస్తే 110. సో మిగిలే రిజర్వ్స్ 110 lakhs అవుతుంది. గమనించండి అమ్మ. ఇంకొక పాయింట్ గమనించండి, ఇది చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. వాడు మనకిచ్చింది 2015 ఎండింగ్ వరకు 150 అంటున్నాడు. అది ఎండింగ్ వరకు అన్నాడు కానీ ఎక్కడి నుంచి స్టార్టింగో మనకు తెలియదు. సో 2015 వరకు ఎండింగ్ రిజర్వ్స్ 150 lakhs. మనం ఏం చేసామంటే 2012 నుంచి 2015 వరకు ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాం. అలా చెక్ చేస్తే యాడ్ చేసినప్పుడు 40 వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎండింగ్ 15లో ఉన్న వాటి నుంచి 2012 and 15 మధ్యలో ఉన్న వాటిని తీసేస్తే బిగినింగ్ ఆఫ్ 2012 వస్తుంది కదా. సో 150లో 40 తీసేస్తే 110 వచ్చింది. 110 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.